సింగరేణిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు కేటీఆర్. ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న కార్మిక సంఘాల నాయకులతోటి హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. బొగ్గు గనుల వేలం భవిష్యత్తు కార్యాచరణపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇప్పటికే బొగ్గు గనుల వేలంపై పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. శ్రావణపల్లె బొగ్గు గని వేలం విషయంపై పలు అభ్యంతరాలు సైతం వ్యక్తమయ్యాయి. ఆ గనిని సింగరేణికే కేటాయించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బొగ్గు గనుల ప్రైవేటీకరణను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకోవడం లేదని కేటీఆర్ విమర్శిస్తున్నారు. హైదరాబాద్లోనే గనుల వేలానికి సంబంధించిన బిడ్డింగ్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారంటూ బీజేపీ తీరుపైన అదే స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. సింగరేణి కోల్ బెల్ట్లో ఉన్న 7-8 నియోజకవర్గాల పరిధిలో ఈ అంశం ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. దీనిపై ఉద్యమ కార్యాచరణకు, ఆందోళనలకు సిద్ధమవడం ద్వారా మళ్లీ పట్టు నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నారు.